నందమూరి ఫ్యామిలీ అనగానే ఎంతోమంది హీరోలు వచ్చారు, కానీ మనకు ఒక బాలకృష్ణ, ఎన్టీఆర్ లాంటి హీరోలే గుర్తుకొస్తారు. అలాంటి పేరు ఈ ఎన్టీఆర్కు వస్తుంది అనుకుంటున్నారా? అవి మనం ఇప్పుడే జ్యోతిష్కి చెప్పలే కదమ్మా. పిల్లాడైతే బాగున్నాడు, చక్కటి హైటు, వాచకం బాగుంది. నేను ఇంటర్వ్యూలో మాట్లాడాడు కదా, చక్కటి వాచకం బాగుంది, స్పష్టత ఉంది. ఈ పర్ఫార్మెన్స్ ఏంటని చూడాలి. ఇందులో వైవిఎస్ చౌదరి మంచి డైరెక్టర్. వైవిఎస్ చౌదరి ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్ళని పరిచయం చేసి అందరినీ సక్సెస్ఫుల్ హీరోలుగా చూపించాడు. కష్టపడతాడు, తీస్తాడు, పిండుతాడు. కాబట్టి డెఫినెట్గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కూడా బాగుంటుందని చూద్దాం. బాగుంటుంది. ఎందుకంటే ఆ అంశం అక్కడ హైటు ముందు పర్సనాలిటీ బాగుంటుంది. ఫస్ట్ మార్కులు పర్సనాలిటీకి పడిపోయింది. రెండో మార్కు వాచకం చక్కగా స్పష్టత ఉంది. మాట్లాడినప్పుడు ప్రతి అనకుండా చక్కగా ఉంది. సో ఎక్స్ప్రెసివ్గా ఉంది. సో ఈ రెండింటినీ ఎంత తీర్చిదిద్దుతాడు వైవిఎస్ చౌదరి, ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఎంత తీర్చిదిద్దుతాడు చూడాలి. డెఫినెట్గా బాగుంటాడని కోరుకుందాం.